బైబిల్లో కీర్తనలు 22వ అధ్యాయం 24వ వచనంలో ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖం దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు మీరు బాధల్లో ఉన్నారా? ఆ బాధకు కారణం బహుశా మీ అవిధేయతేనా? క్షమాపణ అడగాలి అన్నా సరే మనసు రావడం లేదా? అయితే వినండి, దేవుడు మిమ్మల్ని ద్వేషించడం లేదు, ఆయన ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? ఒక్కొక్కసారి మన జీవితంలో మనం బాధలను కొని తెచ్చుకుంటాం. దేవుడు వద్దన్న కార్యాన్ని చేయడం, వెళ్ళకూడదన్న ప్రదేశానికి వెళ్ళడం, ఉండకూడదు అన్న వ్యక్తులతో పరిచయం కలిగి ఉండడం, ఇవన్నీ మనల్ని బాధల్లోకి నెట్టివేస్తాయి. సరిగ్గా బైబిల్లో తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో కూడా ఇలానే జరిగింది. అతడు చిన్నవాడైనా సరే తన తండ్రి దగ్గర నుండి ఆస్తినంతా మూటగొట్టుకుని చేయకోని స్నేహాలు, వెళ్ళకోని ప్రదేశాలకు వెళ్ళి దుర్వ్యాపారంలో తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. 4 డబ్బులు చేతిలో ఉన్నప్పుడు అందరూ పక్కనే ఉన్నారు. కానీ ఉన్నది పోయి దేశంలో కరువు రాగానే అందరూ మాయమైపోయారు. అప్పుడు వచ్చిపడింది ఆ కుమారునికి పెద్ద కష్టం. చివరికి పందులు పొట్టు తిందాం అన్న దిక్కులేని స్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా ఇప్పుడే అతనికి బుద్ధి వచ్చింది. అందుకే పశ్చాత్తాపడి తిరిగి వెళ్ళి క్షమాపణ పొందాడు. బహుశా మీకు ఇంకా బుద్ధి రాలేదేమో, ఇంకా నన్ను ఎవరు ప్రేమించరు, నా బ్రతికింతే అంటూ తండ్రికి దూరంగా ఉన్నారా? చూడండి, ఆ తండ్రి తన కుమారుడు కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాడు. అందుకే దూరంలో ఉండగానే గుర్తుపట్టాడు. మురికి కోపంలో బ్రతికిన వాడైనా సరే కౌగులించుకుని ముద్దు పెట్టాడు. తెలుసా, ఆ కుమారుడు మనమే. ఆ ప్రేమగల తండ్రి నా యేసయ్యనే. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ కష్టం తీర్చి నిన్ను పరిశుద్ధపరిచే పరమ తండ్రి వద్దకు పరిగెడి వస్తావా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామముకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.